ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఫోకస్ పెట్టిందా? జూనియర్ ఎక్కడ దొరికితే అక్కడ ఇరికించాలని ప్లాన్ చేశారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ మధ్యన బయటకు రావడం లేదు? కనీసం ఆడియో ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ గా పిలిచినా ముఖం చాటేస్తున్నారా? ఇంతకీ తారక్ ను భయపెడుతున్నదెవరు? యంగ్ టైగర్ ను ఎందుకు సిబిఎన్ టార్గెట్ చేశారు? కూటమి కార్యకర్తల కోపానికి జూనియర్ బలవక తప్పదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూసేయండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం చంద్రబాబుపై ఫోకస్ పెట్టింది. టైం చూసి ఎన్నికల టైంలో బురద చల్లాలని స్కిల్ కేసును ముందేసుకుంది. దాంట్లోకి కేంద్రం సపోర్ట్ తీసుకొని మరీ చంద్రబాబును అరెస్ట్ చేయించారనే పుకారు కూడా వచ్చాయి. ఈ టైంలో చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ మద్దతుదారులు నిరసనలు చేశారు. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేశారు. తెలంగాణలో చాలా చోట్ల చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు చేశారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద నిరసనలు జరిగాయి. అంతేనా, ప్రపంచంలోని చాలా దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు చేశారు. వీటితో పాటు జనసేన అధినేత పవన్ ఏకంగా చంద్రబాబు కోసం రోడ్లపై పడుకొని మరీ నిరసన తెలిపారు. సేనాని దెబ్బకు జంకిన అప్పటి అధికారులు జైల్లో చంద్రబాబుకు సకల సౌకర్యాలు కల్పించారు. లోకేష్ను సైతం నిర్బంధించి ఇబ్బంది పెట్టారు. ఇక్కడి దాకా స్టోరీ బాగానే ఉంది. మధ్యలో తారక్ ఏం చేశాడనే కదా మీ డౌటు? అక్కడికే వస్తున్నా. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ఆ టైంలో తారక్ మాత్రం ఏం మాట్లాడలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. దాంతో టీడీపీ అభిమానులకు కోపం పీక్స్‌కు వెళ్ళింది. తారక్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. జూనియర్‌ను విమర్శిస్తూ ఛానల్స్‌లో డిబేట్స్ కూడా పెట్టారు. ఇంత జరిగినా తారక్ అస్సలు స్పందించలేదు. దానికి వేరే కారణాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీ వైసీపీ ప్రభుత్వం మార్చింది. ఆ టైంలో తారక్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడు కూడా టీడీపీ అభిమానులు తారక్‌ను ట్రోల్ చేశారు. ఎంతలా అంటే తారక్ అసలు ఎన్టీఆర్ మనవడే కాదు, పౌరుషం లేదు, వేస్ట్ అంటూ నోటికి వచ్చినట్టు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. దానికి స్పందించిన తారక్ తన మనసులో మాటను ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజాభిమానం ఉన్న నేతలేనని, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల ఆయన పేరు తగ్గదని, వైఎస్ఆర్ పెట్టడం వల్ల ఆయన ఖ్యాతి పెరగదని ట్వీట్ చేశారు. అయితే వైసీపీని విమర్శించకుండా టీడీపీతో సమానంగా ట్వీట్ చేస్తావా అంటూ మళ్ళీ టీడీపీ ఫ్యాన్స్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా జూనియర్ తల్లిని కూడా వివాదంలో లాగారు. అసలు ఈ ఎన్టీఆర్ ఎలా పుట్టారనే దాకా ఈ చర్చ తీసుకెళ్లారు. దాంతో తారక్ ఎలాంటి రిప్లై ఇవ్వకుండా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వివాదం కంటే ముందు లోకేష్ టీడీపీని నడిపించలేడనే చర్చ నడిచేది. ఆ టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని భావించారు. తారక్ మాత్రమే టీడీపీని నడపగలడని, తారక్ వస్తేనే టీడీపీ నిలబడుతుందని భావించారు. అది గమనించిన సిబిఎన్ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్‌ను పక్కన పెడుతూనే వచ్చారు. రాజకీయాల వైపు చూడకుండా తారక రామ్‌ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. అన్నయ్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఎన్టీఆర్ సైలెంట్ అయ్యారు. కానీ ఆలోపే నందమూరి తారక రామ్ హార్ట్ అటాక్‌తో మరణించారు. ఇక తారక్ మనసు మారేలోపే లోకేష్‌ను మాస్ లీడర్‌గా చూపించేందుకు టీడీపీ నేతలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎంత ట్రై చేసినా లోకేష్ మాస్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. తండ్రిని అరెస్ట్ చేసినప్పుడైనా ఒంటరి పోరాటం చేసి మాస్ ఫాలోయింగ్ సంపాదిస్తారని అనుకుంటే మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అప్పుడు కూడా టీడీపీ ఫ్యాన్‌కు ఎన్టీఆర్ ఒక ఆశాకిరణంగా కనిపించారు. ఎన్టీఆర్ రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తారని భావించారు. కానీ రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ తన తల్లిని అధికార పక్షం కించపరిచేలా మాట్లాడుతుందనే భయంతో సైలెంట్‌గానే ఉండిపోయారు. తారక్ కనీసం ట్వీట్ కూడా చేయలేదు. దాంతో తారక్ వెనకాల అప్పటి ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలున్నారని, అందుకే తారక్ చంద్రబాబుకు సపోర్ట్ చేయడం లేదని విమర్శలు వచ్చాయి. ఇక తారక్ మాత్రం రాజకీయాలకు ఏది ఏమైనా దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఇక రాష్ట్రంలో పరిస్థితులు మారి కూటమి ప్రభుత్వం మొత్తానికి ఏర్పడింది. దాంతో తారక్ ఎక్కడ దొరుకుతాడా అని సిబిఎన్ అవ్వాలి ఎదురు చూస్తున్నారట ఇప్పుడు. ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన కామెంట్లతో ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేశారట. వాటిని ముందుగానే పసిగట్టిన తారక్ ఎవరు పిలిచినా ఆడియో రిలీజ్‌కు వెళ్ళడం లేదట. ఇప్పుడు తారక్ నటించిన దేవర సినిమా వస్తున్న ప్రమోషన్స్‌కు రావడానికి ఆలోచిస్తున్నారని టాక్. సిబిఎన్ సైతం తారక్ సినిమాపై సీరియస్‌గానే ఉన్నారట. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసినా తారక్‌ను ఒక ఆట ఆడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ టైంలో పవన్ అడ్డం తిరుగుతారనే భయం చంద్రబాబుకు గట్టిగా ఉందట. తారక్‌ను టార్గెట్ చేస్తే పవన్ చూస్తూ ఊరుకుంటారా అనే భయం సిబిఎన్‌లో ఉందట.
టీడీపీ కార్యకర్తలకు భయపడి సినిమా రిలీజ్‌ను నిర్మాతలు పోస్ట్‌పోన్ చేస్తున్నారనే టాక్ కూడా వస్తుంది. ప్రభుత్వం ఏర్పడి ఒక 3 నెలలు గడిచాక కోపం తగ్గుతుంది కాబట్టి రిలీజ్‌కు ఇబ్బంది ఉండదని నిర్మాతలు భావిస్తున్నారట. 'తారక్‌ను' చంద్రబాబు ఫ్యాన్స్‌తో పాటు మరో టెన్షన్ కూడా వెంటాడుతుంది. రాజమౌళితో నటించిన ఏ స్టార్ హీరో అయినా తర్వాతి సినిమాలో డిజాస్టర్‌గానే మిగులుతారు. అది ప్రభాస్, రానా, రామ్ చరణ్ విషయంలో ప్రూవ్ కావడంతో 'తారక్' సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, 'తారక్‌వి' ఇలాంటివి చాలానే జరిగాయి గతంలో. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత 2, 3 ఫ్లాపులు 'తారక్' కంటిన్యూగా వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా అదే జరిగితే టీడీపీకి మరింత బూస్ట్ అవుతుంది. ఇదే ఊపులో ఎన్టీఆర్‌ను సినిమాల్లో కనిపించకుండా తొక్కేయవచ్చని చూస్తున్నారట మరి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్నారట. 'తారక్‌ను' టీడీపీ ట్రోల్స్ నుంచి పవన్ మాత్రమే కాపాడగలరని భావిస్తున్నారట. చూడాలి మరి 'తారక్' భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో ఈ ప్రభుత్వం.